మాఘ పౌర్ణమి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఏ పౌర్ణమైనా కానీ దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది. పౌర్ణమి అంటే పూర్ణ తిథి. అన్ని కళలు కూడా ఉంటాయి చంద్రుడిలో. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజ, స్నానము అన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజున విశేషంగా సముద్ర స్నానం చెప్పబడింది. సముద్ర స్నానం ఎవరైతే చేస్తారో కుదిరితే విశేషంగా చెప్పబడింది. ఎందుకంటే ఆకామావయం చెప్పాను కదా, ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖాలు అంటే ఒక్క సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ 4 మాసాల్లో కూడాను పౌర్ణమి తిథి రోజున సముద్ర స్నానం చేయటం విశేషంగా చెప్పబడుతుంది. అది ఒక నియమంగా, వ్రతం అంటే ఏమిటి, నియమం అని కదా. కాబట్టి ఆ నియమం ప్రకారంగా ఈ 4 మాసాల్లో కూడాను వచ్చే పౌర్ణమి రోజున స్నానం చేస్తారు. పౌర్ణమి రోజు దీన్ని మహామాఘి అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన, కొంతమంది లలితా సహస్రం అది చదువుకుంటూ ఉంటారు. చేసేటప్పుడు కూడాను ఎక్కడైతే చంద్రబింబం పడుతుందో, ఆ కిరణాలు పడతాయో అక్కడ ఉండి, ఆ చంద్రబింబం ఎక్కడైతే చంద్రుడు ఉంటాడో అక్కడ ఆ వెలుగు ప్రసరించే ప్రదేశంలో కూర్చొని అమ్మవారి యొక్క పూజ చేసుకొని కుదిరితే ఒక వెండి గిన్నె లాంటిదో, చిన్న గ్లాస్ లాంటిదో దాంట్లో పాలను నివేదన పెట్టి మనం దాన్ని కనుక తీర్థంలాగా కానీ లేకపోతే పాల పాయసం చేసి ప్రసాదంగా మనం స్వీకరించడం, ఇలా చేయటం వల్ల కూడా మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా పూజల విషయానికి వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు మన కార్తీక మాసంలో పౌర్ణమిలో ఏ విధంగా అయితే చేసుకుంటారో అదేవిధంగా ఈ మాసంలో వచ్చేటటువంటి, ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు కూడాను వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. నోములు, వ్రతాలకి విశేషంగా చెప్పబడింది ఈ మాసం, మాఘమాసం. ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజున తిలలని కానీ, అదేవిధంగా ఉసిరులకు కానీ, ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని కానీ మనకి ఏవి శక్తి ఉంటే వాటిని దానంగా ఇవ్వమని చెప్పారు. ఈ రోజున చేసేటటువంటి పూజాధికాల్లో అమ్మవారి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి యొక్క ఆరాధనని విశేషంగా చెప్పబడింది.